పార్లమెంట్ రాజ్యసభలో హైదరాబాద్ రెండో రాజధాని ముచ్చట. అన్ని రకాల అనుకూలతలు కలిగిన తెలంగాణ నగరం హైదరాబాద్. హైదరాబాద్ నగరంలో సుప్రీంకోర్టు బెంచ్పై బీఆర్ఎస్ ఎంపీల డిమాండ్. చలికాలంలో ఢిల్లీలో పేరుకుపోయే కాలుష్యంతో కొత్త రాజధాని కోరికలు. హైదరాబాద్ రాజధాని అయితే తెలంగాణలో పెరగనున్న ఉద్యోగాలు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. దేశానికి రెండో రాజధాని హైదరాబాద్ చేయాలన్న ముచ్చట మరోసారి తెర మీదకి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీలు రవీంద్ర, నిరంజన్ రెడ్డిలు ఈ అంశాన్ని లేవనెత్తారు. హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడంతో పాటు నగర భవిష్యత్తుపై ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ విషయం లోపలే రగులుకుంటుంది. ఏదో ఒక రోజు నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు. అసలు ఈ ముచ్చట ఎందుకు నడుస్తుందో పూర్తి వివరంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. పార్లమెంటు సమావేశాలలో ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభలో హైదరాబాద్ ప్రస్తావన తెచ్చారు. భాగ్యనగరంలో సుప్రీంకోర్టు బెంచ్ పెట్టాలని కోరడం ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజులలో అసలు హైదరాబాద్ను ఏం చేయనున్నారు? వారు చేసిన ప్రశ్నలతో ఈ చర్చ మరోసారి మొదలైంది. ఇప్పటికే దేశానికి హైదరాబాద్ను రెండో రాజధానిగా ప్రకటిస్తే అందరికీ ఎంతో ప్రయోజనం ఉంటుందని పలువురు మేధావులు చెప్తున్నారు. నగరం దేశపు దక్షిణ, ఉత్తర ప్రాంతాలకు సరిగ్గా మధ్యలో ఉండటం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలకు సమాన దూరంగా ఉండి రాకపోకలకు అనుకూలంగా ఉండటం ఈ వాదనకు బలం తెచ్చింది. అట్లనే ఢిల్లీలో చలికాలం, మంచు, పొగ, కాలుష్యం ఎక్కువై ప్రజలు ఊపిరి పీల్చుకునేందుకే కష్టమవుతుంది. అదే హైదరాబాద్లో వాతావరణం మాత్రం ఎప్పుడు చూసినా అందరికీ అనుకూలంగానే ఉంటుంది. ఇక్కడ భారీ భూకంపాలు వచ్చే ప్రమాదం కూడా తక్కువనేనని అధికారులు చెప్తున్నారు. రక్షణ పరంగా కూడా మన నగరం ఎంతో సురక్షితమైనదిగా పేరుంది. ఈ అన్ని కారణాలతోనే హైదరాబాద్ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని కోరుతున్నారు. హైదరాబాద్ నగరంలో సుప్రీంకోర్టు బెంచ్ పెట్టాలని బీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభలో గట్టిగా నిలదీశారు. గతంలో కేసీఆర్ పాలన ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ను రెండో రాజధానిగా చేస్తే తమకేం అభ్యంతరం లేదని సర్కారు ముందే తెలిపింది. హైదరాబాద్లో ఇప్పటికే పరిపాలనకు కావాల్సినవన్నీ పెద్ద పెద్ద భవనాలు, సర్కారు కార్యాలయాలు సిద్ధంగా ఉన్నాయి. ఐటీ, సాంకేతిక రంగంలో కూడా మన నగరం ప్రపంచంలోనే మంచి పేరు సంపాదించుకుంది. రక్షణ రంగానికి చెందిన పరిశోధన కేంద్రాలు, అంతరిక్ష పరిశోధన సంస్థలు, విద్యా, వైద్యం అందించే ఆసుపత్రులు ఇక్కడ ఎప్పటికే ఉన్నాయి. వేరే పెద్ద నగరాలతో పోలిస్తే ఇక్కడ బతుకుడు కూడా తక్కువ ఖర్చుతో వెళ్లదీయవచ్చు. అన్ని రకాల అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ఇది కలిసి వచ్చే ముచ్చట. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేసుడు కూడా తేలికే అవుతుందని అధికారులు స్పష్టంగా తెలుపుతున్నారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ను ఎంచుకుంటే తెలంగాణతో పాటు మొత్తం దక్షిణ భారతదేశ ప్రాంతం కూడా బాగా అభివృద్ధి చెందుతుందని కార్పొరేట్ వ్యాపారవేత్తలు అంటున్నారు. బొంబాయి, ఢిల్లీ, బెంగళూరు నగరాలతో పోలిస్తే మన దగ్గర ఇండ్ల అద్దెలు, భూముల ధరలు సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటాయి. దవాఖానలు, బడులు, కళాశాలలు ఎన్నో ఉన్నందున ఉద్యోగులకు ఇక్కడ నివసించేందుకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులు కూడా ఎంతో మెరుగ్గా ఉన్నాయి. నగరం చుట్టూ నలుదిక్కులా విస్తరిస్తున్న రహదారులు, మెట్రో రైలు, అతిపెద్ద విమానాశ్రయం, రైలు సౌకర్యాలు రవాణా ఖర్చులను బాగా తగ్గిస్తున్నాయి. ఇన్ని అనుకూలతలు ఉన్నందున హైదరాబాద్ను రాజధానిగా ఎంచుకోవడం చాలా సరైన నిర్ణయమని వివిధ రంగాల నిపుణులు మొదటి నుంచే చెబుతున్నారు. మన దేశ రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ హైదరాబాద్ను దేశానికి రెండో రాజధానిగా చేస్తే బాగుంటుందని అప్పట్లోనే తెలిపారు. భద్రత పరంగా, రవాణా పరంగా భాగ్యనగరం అన్ని రకాలుగా అనుకూలమని ఆయన ముందే చెప్పారు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభలో చేసిన ప్రశ్నలతో కేంద్ర ప్రభుత్వం రెండో రాజధాని పైన ఆలోచనలు చేస్తుందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఒకవేళ హైదరాబాద్ నిజంగానే రెండో రాజధానిగా మారితే మాత్రం కొత్తగా వేల సంఖ్యలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వచ్చుడు గ్యారంటీ అంటున్నారు నిపుణులు. అదే గనక జరిగితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలే మారిపోతాయని అందరూ భావిస్తున్నారు. నగరం అంతర్జాతీయ స్థాయిలో మరింత వెలిగిపోతుందని అంటున్నారు. మరి కేంద్ర సర్కారుకి ముచ్చటపైన ముందడుగు వేస్తుందా లేదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.